ఫ్రెండ్స్, మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ముఖ్యంగా డోర్స్ దగ్గర నిలబడేవారు. ఎందుకో ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి ఇటు చూడండి. ట్రైన్ సిటీ అవుట్ సైడ్ కి వెళ్ళినాక ఇలాంటి దొంగలు మీకు అరుదుగా కనిపిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే మెట్ల దగ్గర ఫోన్ చూస్తూ నిలబడతామో ఇలాంటి దొంగలు వెంటనే స్టిక్ తోని మన చేతిని కొట్టి ఆ ఫోన్ కింద పడేలా చేస్తారు. ఆ కింద పడ్డ ఫోన్ ని తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు. ట్రైన్ లో ఉన్న మనం ఫోన్ ని పోగొట్టుకున్నాక ఆ ట్రైన్ ని ఆపలేం, అలాగే కిందికి దిగలేం, ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాము. ఇలాంటి దొంగలు మాత్రం మన చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కోవడానికి అక్కడక్కడ కట్టెలు పట్టుకొని నిలబడతారు. చూడ్డానికి వీళ్ళు మామూలు మనుషుల్లాగానే కనిపిస్తారు, కానీ వీళ్ళు ఫోన్ చోరీ చేసే దొంగలు. అందుకే ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ కేర్ఫుల్ గా ఉండాలి ఫ్రెండ్స్. లేకుంటే వీడు చూడండి ఎంత తేలిగ్గా ఫోన్ ని కొట్టేశాడో. ఈ వీడియోలో మీకు ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మెట్ల దగ్గర కూర్చునే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మనం ఎంతో కష్టపడి కొనుక్కున్న ఫోన్ ని కోల్పోతాము. ఫ్రెండ్స్, మీకు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా లేదా చూసారా? చూసుంటే ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.